బ్రేకింగ్ న్యూస్ గుంటూరులోని ఓ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. సీసీ కెమెరాలతో వీడియోలు తీస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. బ్రాడీపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్ బాత్రూమ్ ముందు కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నారని బాధిత విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను ప్రారంభించారు. ఇక హాస్టల్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో అబ్బాయిలను లేడీస్ హాస్టల్లోకి అనుమతిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బాధిత విద్యార్థులు తెలిపారు. కంప్లీట్ ఇచ్చారు. చూస్తున్నారు కదా మీరు డైలీ ఎంత ఇబ్బంది పడుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. తీసుకొచ్చేది గొడవ పెడుతున్నారన్న, అట్లా చేస్తున్నారన్న. ఇక్కడైతే 7 దాటితే ఇదే రచ్చ, మీకు తెలుసు కన్నా, అందరూ తెలుసు. అక్కడ 7 దాటితే పిల్లలంతా, కాలేజీ పిల్లలంతా వచ్చేది, మమ్మల్ని బెదిరించేది, మా మీద కొట్టడానికి వచ్చేది. బండి పడింది. నమస్తే తమ్ముడు. రైట్, గుంటూరులోని ఓ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. సీసీ కెమెరాలతో వీడియోలు తీస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్ బాత్రూమ్ ముందు కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నారని బాధిత విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. హాస్టల్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక అర్ధరాత్రి సమయంలో అబ్బాయిలను లేడీస్ హాస్టల్లోకి అనుమతిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బాధిత విద్యార్థులు తెలిపారు. అందరూ తెలుసు. అక్కడ 7 దాటితే పిల్లలంతా, కాలేజీ పిల్లలంతా వచ్చేది, మమ్మల్ని బెదిరించేది, మా మీద కొట్టడానికి వచ్చేది. బండి పడింది. నమస్తే తమ్ముడు. లోపలికి వచ్చి దిగా కంప్లీట్ ఇచ్చారు. చూస్తున్నారు కదా మీరు డైలీ ఎంత ఇబ్బంది పడుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. తీసుకొచ్చేది గొడవ పెడుతున్నారన్న, అట్లా చేస్తున్నారన్న. ఇక్కడైతే 7 దాటితే ఇదే రచ్చ, మీకు తెలుసు కన్నా, అందరూ తెలుసు. అక్కడ 7 దాటితే పిల్లలంతా, కాలేజీ పిల్లలంతా వచ్చేది, మమ్మల్ని బెదిరించేది, మా మీద కొట్టడానికి వచ్చేది. బండి పడింది. నమస్తే తమ్ముడు. లోపలికి వచ్చి దిగా కంప్లీట్ ఇచ్చారు. చూస్తున్నారు కదా మీరు డైలీ ఎంత ఇబ్బంది పడుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. తీసుకొచ్చేది గొడవ పెడుతున్నారన్న, అట్లా చేస్తున్నారన్న. ఇక్కడైతే 7 దాటితే ఇదే రచ్చ, మీకు తెలుసు కన్నా, అందరూ తెలుసు. అక్కడ 7 దాటితే పిల్లలంతా, కాలేజీ పిల్లలంతా వచ్చేది, మమ్మల్ని బెదిరించేది, మా మీద కొట్టడానికి వచ్చేది. బండి పడింది. నమస్తే తమ్ముడు. లోపలికి వచ్చి దిగా కంప్లీట్ ఇచ్చారు. చూస్తున్నారు కదా మీరు డైలీ ఎంత ఇబ్బంది పడుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. తీసుకొచ్చేది గొడవ పెడుతున్నారన్న, అట్లా చేస్తున్నారన్న. ఇక్కడైతే 7 దాటితే ఇదే రచ్చ, మీకు తెలుసు కన్నా,
అందరూ తెలుసు. అక్కడ 7 దాటితే పిల్లలంతా కాలేజీ పిల్లలంతా వచ్చేది, మమ్మల్ని బెదిరించేది, మా మీద కొట్టడానికి వచ్చేది. బండి పడింది. మా హాస్టల్ వార్డెను ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. శ్రీనివాస లేడీస్ హాస్టల్, బ్రాడీపేట 4/13 సార్. అమ్మాయిలు ఉంటే వాళ్ళ ముందు సిగరెట్లు తాగడం, అడిగితేనేమో గాలి ముండలు, లంజు ముండలు అని తిట్టడం, బైకుల మీద తిప్పడం. వాళ్ళకి నచ్చిన వాళ్ళని అయితే ఏ టైంకైనా బయట ఉంచుతాడు సార్. వాళ్ళకి నచ్చకపోతే 10 కల్లా లోపల ఉండిపోవాలి. అదేమన్నా అడిగితే వదిలి వెళ్ళిపోండి, హాస్టల్ వదిలి వెళ్ళండి, లేకపోతే ఆ ముండలు ఈ ముండలు అని పచ్చిబూతులు తిట్టుకుంటా వాళ్ళ ఆవిడ కూడా అలానే సపోర్ట్ చేస్తూ వస్తుంది సార్. ఎలా పడితే అలా మాట్లాడిద్ది. ఏమన్నా అడిగితేనేమో పడుకొని వస్తున్నారు, లంజం ఉండలు, మేము అన్నీ సీసీ తీపిస్తాము అని సీసీ కెమెరాలనేమో బాత్రూమ్ దగ్గర ఒకటి, రూమ్స్ ఎదురుగా ఇవన్నీ పెట్టారు సార్. టెర్రస్ పైన ఒకటి. ఎలా ఎట్లా పెడతారని అడిగితేనేమో ఆ సీసీలు మా ఇష్టము, ఫస్ట్ అడిగితేనేమో ఉంటే ఉండండి లేకపోతే దెంకెళ్ళండి, మీకు మేము తప్ప గతి లేదు, క్యాస్ట్ గురించి అడుగుతారు, ఏం క్యాస్ట్ మాదిగానా మాలానా అని అడుగుతారు, పార్షియాలిటీ చూపిస్తారు. వాళ్ళకి నచ్చినట్లు ఉంటారు. రూముల్లోకి వస్తారు, డోర్స్ వేసుకున్నా కానీ కిటికీలో నుండి తొంగని చూస్తారు. మగవాడే, ఓనర్ గాడే. వాడును వాడి కొడుకు కూడా అమ్మాయిల రూమ్లోకి వెళ్ళి పక్కన బెడ్ల మీద పడుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు పడుకోవడం. వాళ్ళకి గుర్రం ప్రసాద్ సార్. అడగలేదు సార్. మేము అవన్నీ అడిగితే వాళ్ళకి నచ్చినట్టు మేము ఉండాలి. వాళ్ళు ఏం చేసినా మేము సైలెంట్గా ఊరుకొని ఉండిపోవాలి. అదేంటి ఇదేంటి అని అడిగితే మాత్రం హాస్టల్ వదిలేసి వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోమండం కూడా చిన్నగా చెప్పకుండా బండబూతులు తిట్టుకుంటూ ఉంటారు. మేము ఫస్ట్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మాకు ఆ హాస్టలే ప్రిఫర్ చేశారు సార్. అందుకే మేము 3 years నుండి అదే హాస్టల్లో. వెంకటేశ్వర కాలేజ్ సార్. అవును సార్, ఫస్ట్ నుండి అక్కడే ఉంటున్నాం సార్. 3 years నుండి ఉంటున్నాం సార్. ఒక 1 month నుండి సార్. వాళ్ళు మేము అలా మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత ఆ సీసీ కెమెరా తీయమని అడిగితే అదే ప్లేస్కి కొంచెమే పక్కన పెట్టారు సార్. అదేంటి అని మేము పక్కన పెట్టి తిప్పేసాము ఆ సీసీ కెమెరా, బాత్రూమ్స్ వైపు కానీ ఎక్కడైనా కానీ. అది తిట్టినందుకు ఇంకా తిట్టేశారు మమ్మల్ని. అదంతా అబద్ధం సార్. గోడలు దూకి వెళ్ళే వాళ్ళం అయితే బయట ఉంటాం. వాళ్ళ హాస్టల్లో ఎందుకు ఉంటాం? మనీ పే చేసుకుంటా. మాకు బయట హాస్టల్స్ దొరకవా? ఇంకా ఆ హాస్టలే బాగుంటుందని మేము ఉంటాం. అదేం లేదు సార్. గోడలు దూకే అంత ఏమి ఉండదు. సీసీ చూసుకుంటా కూడా మేము ఎలా దూకుతాం సార్? ఏం బాగోవు సార్. వాటర్ టైంకి రావు. వాటర్ టైంకి అడిగినందుకు సిగరెట్లు తాగుతాడు రూముల్లోకి వచ్చి, మా రూముల్లోకి వచ్చి. అది అడిగితేనేమో గాలి మొండలు అంటారు. వాళ్ళ ఆవిడికి చెప్తేనే వాళ్ళ ఆవిడ కూడా మొగుడిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. మేము వాళ్ళు 1 month సార్ అయ్యింది వచ్చి. వీళ్ళు వచ్చి 1 month అయింది. ఆ 1 month ఒక 1 week మంచిగా ఉన్నారు. వచ్చినప్పుడు ఎవడైనా ఫుడ్ మంచిగానే పెడతాడు. ఆ తర్వాత ఎవరేంటనేది తెలిసేది. ఇంకా అప్పటి నుండి వాళ్ళు తిట్టడం. ఒక్క అమ్మాయి ఒకవేళ ఇప్పుడు బాగోకపోయి బయటికి వెళ్ళినా కానీ ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, ఎప్పుడు నువ్వు వచ్చేది అంటారు. అదే వాళ్ళకి నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే మాత్రం వాళ్ళు నైట్ అంతా రాకపోయినా పర్లేదు, వాళ్ళ ఇష్టం అది. మేము రావాలి అది. ఇట్లా అడిగినందుకు ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు. May 1st సార్, గురువారం. ఇంటికి వెళ్తుంటే బలవంతంగా బండి ఎక్కించుకొని బస్ స్టాండ్కి తీసుకెళ్ళడం. అవును సార్, ఓనర్ ప్రసాద్. అది వాళ్ళ ఆవిడికి చెప్తే వాళ్ళ ఆవిడ ఆయన వెనకేసుకొని వచ్చి మమ్మల్నే తిడుతుంది వ్యతిరేకంగా. కంప్లైంట్ చేశాం సార్. కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నారు, లేకపోతే వార్నింగ్ ఇచ్చి వదిలేయమన్నారు సార్.
కేసు ఫైల్ చేయడానికే ఉన్నాం సార్ మేమైతే. 17 ఇయర్స్ లోపల అమ్మాయిలు కూడా ఉన్నారు సార్, వాళ్ళని కూడా తిడుతున్నారు. ఎంతమంది ఉంటారమ్మా మొత్తం హాస్టల్లో? ఒక 70 సార్, 65 to 70. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదే ఇబ్బంది ఉందా? ఇదే ఉంది సార్, అందరికీ ఇబ్బంది ఉంది సార్. కొంతమంది బయటపడిన వాళ్ళేమో తిడతారు, బయట పడకపోతేనేమో వాళ్ళంతటా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. అక్కడ వంట ఆంటీ కూడా అలానే ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ చేయడం. అంటే అందరు సార్ పెట్టారు అంకుల్, అది బాత్రూమ్కి వెళ్ళి ఉందనేసి మేము తిప్పన్నాం అనేసి తిప్పారు సార్. శ్రీనివాస లేడీస్ హాస్టల్ 4/13 బ్రాడీపేట అనమాట. అయితే మామూలుగా మేము ఏమన్నా అడిగినా కానీ ఉండే వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి అని అనేది సార్. ఉండి 5,000 చేశారు సార్ హాస్టల్ ఫీజు. అయితే వెళ్ళి అడిగితే లేదు 4,500 అని చెప్పారు సార్. ఉండేవాళ్ళు ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పారు సార్. అలా ఇంకా మేము అన్నాము మాకు ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడే అలవాటు కాబట్టి ఇక్కడే ఉంటామని అంటే, ఈ హాస్టల్ కదా వేరే హాస్టల్కి వెళ్ళండి, మీరు కట్టే 4,000 ఏ మూలకు వస్తాయి, కావాలంటే లాడ్జ్లు రన్ చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి అలా అని చెప్పారు సార్. అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. తిడుతున్నారు, చేస్తున్నారు సార్. ఏదైనా అడితేనేమో వెళ్ళిపోండి ఖాళీ చేసాను అంటున్నారు సార్. మా రూముల్లోకి వచ్చి తొంగి చూడటం అలా చేస్తున్నారు సార్. సీసీ కెమెరాలన్నీ బాత్రూమ్కి వెళ్ళి పెట్టారు సార్. అడిగితేనేమో ఉంటే ఉంటారు, అది మా ఇష్టం, మేము 30,000 పెట్టి పెట్టాము అవన్నీ చెప్తున్నారు సార్. ఇది బ్రాడీపేట 4/13లో ఉన్న శ్రీనివాస హాస్టల్ గురించి వచ్చిన విషయము. ఇక్కడ లేడీస్ని వాళ్ళు చాలా హాస్టల్ వార్డెన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. సీసీ కెమెరాస్ అన్నీ కూడా వాళ్ళు బాత్రూమ్ వైపు తిప్పి అలాగే వాళ్ళ రూమ్స్లో వచ్చేటట్టు వాళ్ళు పెట్టి వాళ్ళని ఇచ్చేస్తున్నారు. అది అడిగినందుకు వాళ్ళు చండాలంగా తిడుతూ బూతులు తిడుతూ వాళ్ళని మీరుంటే ఉండండి లేకపోతే లేదు, మీరు అంతా గాలి లంజలు, మీరు ఎలా పడితే అలా తిరుగుతారు అని చెప్పి వాళ్ళని హ్యూమిలేట్ చేస్తున్నారు. ఆడపిల్లల్ని అలా మాట్లాడటం తప్పు. అలాగే వాళ్ళు ఏం ఫ్రీగా ఉండట్లేదు, వాళ్ళు డబ్బులు పే చేసి ఉంటున్నారు, వాళ్ళకి మినిమం ఎమ్యూనిటీస్ కూడా వాళ్ళు కల్పించట్లేదు. ఆ ఎమ్యూనిటీస్ కల్పించట్లేదు అని అడుగుతున్నందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు. అలాగే అతను ప్రతి వాళ్ళకి కూడా ఆడపిల్లలకి మెసేజ్లు పెట్టడం, మీరు బండి ఎక్కించి తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. అడుగుతుంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంటే రివర్స్ అయ్యి అతను వీళ్ళని తిట్టడం, వీళ్ళని హ్యూమిలేట్ చేస్తున్నాడు.